గాడ్ స్వీయం ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు. కళ్ళు మూసుకొని ప్రార్థించుకున్నాం. స్తోత్రం స్తోత్రం నాయన పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వోన్నతమైన దేవ మెస్సయ్య తండ్రి ప్రభువ యేషువా తండ్రి మరి నీ జ్ఞానం చేత నడిపించి తండ్రి అన్నాయ పరిశుద్ధాత్మ దేవ నాయన మరి పాటలలో కానీ ప్రభు ఆరాధనలో కానీ వాక్యంలో కానీ ప్రభువ నడిపించమని నీ జ్ఞానం చేత మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసు నామంలో నజరేయుడైన యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అంతకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా మండి అగ్నల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఆగే గాలల్లే నన్ను తాకుమా జీవజలమల్లె ప్రవహించుము అంతకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా మండి అగ్నల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగిసే గాలల్లే నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా ఎముకల లోయలోన గొప్ప సైన్యాన్ని చూడగానే నీ ఆధార దయచేయుమా జీవము రమ్మని ప్రవహించేదా మండే అగ్నల్లే రాదేవా అన్య భాషలతో అభిషేకించు కొరినేలు కొండ పైన ఉపమేఘమై ఆవరించగా ఆహాబు భయపడిన అగ్నివర్షంను కురిపించమా మండే అగ్నల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలల్లే నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా అంతకాల అభిషేకం సర్వజనుల కోసం సియోను కొండ పైన సియోను పర్వతమందు అగ్నిపాద వలె నన్ను చూడగా ఓ ఇజ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడవా మండే అగ్నల్లే రాదేవా అన్య భాషలతో అభిషేకించు. ఆమేన్. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మస్తుతులకు పాత్రుడా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే
మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనుము, సర్వము సమకూర్చుము. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. యెహోవా రాఫా స్వస్థపరుచును, యెహోవా రాఫా స్వస్థపరుచును, నన్ను స్వస్థపరుచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. స్తోత్రం, స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి నాయన, జ్ఞానంగల దేవ నాయన ప్రభువ, మీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నడిపించి తండ్రి నాయన ప్రభువ, మీ జ్ఞానం చేత మమ్మల్ని నడిపించమని, మరి వాక్యం ద్వారా ప్రభువ మరి మాతో మాట్లాడమని, వాక్యం ద్వారా ప్రభువ మాకు నేర్పమని నజరేయుడైన మెస్సే నామాలను అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? మరి నేను కూడా బాగున్నాను, మీరు కూడా బాగున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మేరీ క్రిస్మస్, మరి హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొన్ని విషయాలు చెప్పారు. మరి 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనుషులు ఎలా ఉండాలి, మరి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండాలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు తెలిపారు. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. మనం దాన్ని ఒకసారి ధ్యానించుకుందాం. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగో బోధించసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయంలో మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన సమూహం అంటే జనాల్లో ప్రజల మధ్య కూర్చొని కొండ ఎక్కి కూర్చున్నప్పుడు ఆ శిష్యుల మధ్య బోధించి సాగి, అంటే ఆయన చెప్తా ఉన్నాడు, మీరు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉంటే పరలోకానికి వెళ్తారు అనేది, మరి ఎలా ధన్యులైతారని చెప్తా ఉన్నాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారి. అంటే ఆత్మ విషయం అంటే మనసు విషయంలో మీ మనసు అనేది దీనంగా ఉండాలి, అంటే కోపం అనేది ఉండద్దు. ప్రతి మనిషి మీద మరి మీరు దీనత్వాన్ని చూపించాలి, అంటే ఒక క్షమించే గుణం మీకు ఉండాలి. అప్పుడు మీరు పరలోక రాజ్యానికి వారసులైతారు, వారిది అని చెప్తా ఉన్నారు. దీనులుగా ఉండండి, అంటే గొప్పగా ఉండకండి, ఏదన్నా చూసి మీరు పొంగిపోకండి. మీరు మీ దీనత్వంలో మీ మనస్సు అనేది మీ దీనత్వంలో ఉంచుకుంటే మీరు పరలోక రాజ్యం మీదే అంటున్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అదేవిధంగా దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. స్వాత్వికులు ధన్యులు, వారు భూలోకంను స్వతంత్రించుకుందరు. దుఃఖపరుడు అంటే ఎప్పుడు
ఎవరి కోసమైనా మీకోసం మీరు ఏడవండి, మీరు బాధపడండి. దుఃఖపడుతూ ఉన్నా కానీ మిమ్మల్ని దేవుడు ఓదార్స్తూ ఉంటాడు. మీరు ధన్యులైతారు. సాత్వికులు అంటే సాత్వికులు ధన్యులు, వారు భూలోకంను స్వతంత్రించుకుందురు. అంటే భూలోకమందు మీరు ఎలా అయితే కోపం లేకుండా శాంతంగా మరి దీనంగా ఉంటూ మీరు ఎవరితో కోపపడకుండా గొడవలు లేకుండా సాత్వికులుగా అంటే సామాన్యంగా ఉండండి, మీరు కాముగా ఉండండి, మీరు ఈ భూలోకాన్ని మీరు స్వతంత్రించుకుంటారని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. నీతి కొరకు ఆకలి దప్పిగల వారు ధన్యులు, వారు పరచబడుదురు. నీతి కొరకు ఎవరైతే నీతి న్యాయంగా అంటే ఎవరైతే నీతి న్యాయంగా బతుకుతారో వారి జీవితము మరి అబద్ధాలు ఆడకుండా నీతితో మరి సత్యంతో ఎవరైతే ఉంటారో మరి లోకంలో మరి దేవుని కొరకు ఎవరైతే ఉంటారో నీతి ద్వారా వాళ్ళు నీతిగా బ్రతుకుతే ఆకలి దప్పు గలవారు ధన్యులు. అంటే వాళ్ళు ఆకలి అంటే దేనికోసమైతే వెతుకుతున్నారో అది వాళ్ళకు దొరుకుతుందని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. వారు తృప్తిపరచబడుదురు. దేని గురించి అయితే వారు ఆలోచిస్తున్నారో దాని కొరకు వారు తృప్తి పడతారు, వారు ధన్యులైతారు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. కనికరం విషయంలో మనము వేరే వారి మీద కూడా మన మీద ఎవరైనా కోపపడ్డా కానీ మన మీద ఏదైనా అబద్ధం సాక్ష్యం చెప్పినా కానీ వారి మీద అంటే మీద వాళ్ళ మీద కనికరం పడ్డప్పుడు ప్రభువు చెప్తున్నాడు వారు కనికరింపబడుదురు. మీరు కనికరిస్తే నేను కూడా మిమ్మల్ని కనికరిస్తానని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తా ఉన్నాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. మన హృదయాన్ని ఎప్పుడైతే శుద్ధిగా ఉంచుకుంటామో వారు దేవుణ్ణి చూచెదరు. అంటే మన హృదయాన్ని ఎప్పుడు శుద్ధిగా మనం ఉంచుకొని ఏ ఆలోచనలు లేకుండా దేవుని తట్టు తిరిగితే వారు దేవుణ్ణి చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అవబడదు. సమాధానం అంటే మనము ఏ తప్పు చేయకపోయినా మనం కరెక్ట్గా ఉండి సమాధానం ఇస్తే మనము దేవుని కుమారులం అవుతామని ఇక్కడ రాసి ఉంది. నీతి నిమిత్తము హింసించబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అంటే నీతి విషయం అంటే దేవుని కొరకు ఎవరైతే హింసించబడతారో వారు దేవుని రాజ్య సువార్త కొరకు ఎవరైతే శ్రమ పడతారో వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధములు చెడు మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు. అంటే ఎవరైతే సువార్త ప్రకటిస్తున్నారో ఎవరైతే ప్రభు గురించి చెప్తున్నారో దేవుడి గురించి చెప్తున్నారో వారందరూ హింసించబడుతున్నారు. కాబట్టి వారందరినీ దేవుడు ఏమంటున్నారంటే మీరు బాధపడకండి, మీరు బాధపడేది ఏం లేదు, మీరు ధన్యులైతారు, మీరు పరలోక రాజ్యానికి వారసులైతారు. కాబట్టి నా సువార్తను మీరు ప్రకటించండి. నా గురించి మీరు మాటలు పడ్డా హింసపడ్డా దెబ్బలు తిన్నా కానీ మీరు మాత్రము ధన్యులైతారు, మీరు పరలోక రాజ్యానికి వారసులై ఉన్నారని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తాము. సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమవును. ఫలం అంటే ఆత్మఫలాలు. అంటే మీ జీవితంలో మరి ఆత్మఫలాలు ఉండాలంటే మీరు ప్రభు కొరకు నిలబడి ఆ ఆత్మఫలం అయితే దేవుడు అయితే ఇచ్చిండో అది రెట్టింపుగా అవుతుంది. ఆత్మఫలం గురించి చెప్తా ఉన్నాడు. పరలోక రాజ్యంలో మన స్థానం ఏదో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. ప్రభు కొరకు ఎవరైతే హింసించబడతారో, ప్రభు కొరకు ఎవరైతే మరి తిట్లు తింటున్నారో, మరి దెబ్బలు తింటున్నారో, ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాము.
మరి ఎంతోమంది సేవకుల్ని కొడుతూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాట చెప్తేనే వింటలేరు. వాళ్ళు ఆ పేరు తీస్తేనే ఎన్నో దూషకరమైన మాటలు, మరియమ్మని తిడుతున్నారు, యేసయ్యని తిడుతున్నారు. మరి అలాంటి వారిని దేవుడు వదిలిపెట్టాడు. కానీ మనము ప్రభు కొరకు మన మాటలు పడి మన దెబ్బలు తిన్నా కానీ మనకు మన ఫలం, ఆత్మఫలం అనేది అధికమవుతుందని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు. ఇలాగును వారు మీ పూర్వము నుండి ప్రవక్తల్ని హింసించింది. ఇది ఇప్పటి నుంచే కాదు, మన పూర్వీకులు అయిన మన పితరులు ఎవరైతే ఉన్నారో, మరి ప్రవక్తలైన మోషే నుంచి కానీ, మరి యోబు నుంచి కానీ చాలామంది చూసుకున్నా కానీ మన పితరులని, ప్రవక్తలని, ఏలియాని కానీ, ఎలీషాని కానీ, అప్పట్లో ఉన్న ప్రవక్తలను కూడా ఎంతోమందిని శ్రమ పెట్టారు. మన దావీదును కూడా ఎన్నో శ్రమలు పడ్డాడు. సొలొమోను కూడా పడ్డట్టు ఉన్నది. మరి చాలామంది కూడా శ్రమలు పడ్డారు. మరి ఆ రకంగా చూసుకుంటే ఎప్పటి నుంచో ఇది ఉంది. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు. అప్పటి నుంచే ఉంది కాబట్టి మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు. మనము ఈ లోకానికి ఉప్పు వలె ఉన్నాము. ఉప్పు నిరాసారమైతే అది దేని వలనైనా సారము పొందెను. అంటే ఉప్పు ఎక్కువైపోతే అది ఎందులన్నా ఉప్పు ఎక్కువైపోయి, మరి భూమి మీద ఉప్పు ఎక్కువైపోయినప్పుడు కూడా, మరి కూరలో ఉప్పు కూడా ఎక్కువైనప్పుడు మనం ఏం చేస్తాం? ఉప్పు బాగా ఎక్కువైపోయినప్పుడు అది ఎందుకు పనికిరాదు కాబట్టి మనము పాడేస్తాం. అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడిటకై కానీ మరి దేనికి పనికిరాదు. చూసారా? మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మరి ఎగ్జాంపుల్గా తీసుకుంటే మన వంట చేసుకున్నప్పుడు పొరపాటున ఉప్పు ఎక్కువైపోయి మనం ఏం చేయలేనప్పుడు ఆ కర్రీ అనేది మనము బయట పాడేస్తాము. అది మనుషులు దాన్ని తొక్కేస్తారు. తొక్కినప్పుడు అది వ్యర్థంగా తొక్కబడుతుంది. మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణమునకు మరుగైన ఉండనే నేరదు. మనుషులు దీపమును వెలిగించుమని కింద పెట్టుదురా, కానీ అది ఇంటి నుండి వెలుగు ఇచ్చి ఉన్నది. అంటే దీపస్తంభాన్ని ఎవరు కింద పెట్టారు? మనుషులు దాని స్తంభం మీద పెట్టినప్పుడు అది ఇల్లంతా వెలుగై ఉంటుంది. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్తున్నాం, మన దీపాన్ని ఎలా అయితే వెలిగిస్తామో మనము అలా ఈ లోకంలో మనం వెలుగుతాము అని చెప్తా ఉన్నారు. మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారని ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్తా ఉన్నారు. మరి దీపస్తంభం మీద పెట్టెదరు. మనుషులు మీ స్వతంత్రించుకొని చూచి పరలోకమునందు మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి యొద్ద మీ వెలుగును ప్రకాశించి నుండిను. దేవునికి స్తోత్రం. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ గొప్ప విషయం చెప్తున్నారు. మనం ఎలా అయితే మనుషుల్ని మనం స్వతంత్రించుకున్నట్టుగా పరలోక రాజ్యము మీ తండ్రి దగ్గర మహిమపరచుకున్నట్టు వారి మీ యొద్ద మీ వెలుగును ప్రకాశించి నుండెను. అంటే వారి దగ్గర కూడా తండ్రి దగ్గర మనం మహిమని ఎలా అయితే తెచ్చుకుంటున్నామో, తండ్రికి ఎలా అయితే మహిమ తెస్తున్నామో లోకానికి మనం వెలుగుగా మారతామని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తా ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే మనము ప్రభు విషయంలో మరి మనం 30 ఉన్నా కానీ
మనం వెలుగై ఉంటామని చెప్తున్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభువుని విడకండి, మీరు మీ విశ్వాసం ద్వారా పరలోక రాజ్యాన్ని సంపాదించుకోండి. ఈ రోజుల్లో మనందరూ ధనాన్ని సంపాదించుకుందామని చూస్తున్నారు, కానీ పరలోక రాజ్యం గురించి ఆలోచించమని ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. మీ నీతితో మీ సత్యంతో మీరు ముందుకెళ్ళండి. ప్రభువులో ముందుకెళ్ళినప్పుడు ఆత్మ మిమ్మల్ని పరలోక రాజ్యానికి మరి వారసులుగా చేస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అదే చెప్తా ఉన్నారు. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థించుకున్నాం. స్తోత్రం స్తోత్రం నాయన ప్రభువా, తండ్రి నీ కొరకు మరి ప్రభువా ఎంతోమంది తండ్రి మరి శ్రమలు పడుతున్నారు తండ్రి ప్రభువా. ఎంతోమంది ఆయన ప్రభువా మరి పాస్టర్లు ప్రభువా నాయన ఎంతో సువార్థికులు సువార్త చేసేవారు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు తండ్రి. ఎంతో మరి ప్రభువా హృదయ శుద్ధి వారు ధన్యులన్నావు తండ్రి నాయన ప్రభువా. అదేవిధంగా ప్రభువా మరి సాత్వికులుగా ఉండండి అని చెప్తున్నావు తండ్రి. కోపం తెచ్చుకోకంటున్నావు తండ్రి నాయన. అదేవిధంగా మాకు ఇలాంటి కోపం లేకుండా ప్రభువా మేము సాత్వికులుగా ఉండేటట్టు నీ కృపని నీ జ్ఞానాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అదేవిధంగా తండ్రి ప్రభువా మనుషులకు మరి ఈ లోకం కాకుండా పరలోక రాజ్యం గురించి ఆలోచించే జ్ఞానాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభువా. ఇంకా మాలో ఇంకేమైనా లోపాలు ఉంటే మమ్మల్ని క్షమించిన ఆయన ప్రభువా. నీ జ్ఞానం చేత మమ్మల్ని నడిపించు తండ్రి ప్రభువా. తండ్రి మా బలహీనతలు ఏమున్నా తండ్రి ప్రభువా, మా బలహీనతలన్నీ తీసివేయండి తండ్రి ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డని ప్రభువా గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని దర్శించండి ప్రభువా. వారి ఉన్న బలహీనతలు మరి ఏమైతే ఇబ్బందులు ఉన్నాయో ఆర్థికంగా కానీ ప్రభువా, మరి ఏవైతే బిజినెస్లో మరి వ్యాపారంలో కానీ ప్రతి ఒక్క విషయంలో ప్రభువా వాళ్ళకు సహాయం చేయమని అడుగుతున్న తన బిడ్డల్ని ప్రభువా మరి ప్రార్థన వినండి నాయన ప్రభువా. ఎంతో మరి తండ్రి మరి ఛానల్ చూస్తున్న వారిని అందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభువా. మరి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరిని ప్రభువా, అదేవిధంగా ప్రభువా చూస్తున్న ప్రతి ఒక్క మరి వాళ్ళందరినీ ఆశీర్వదించి దీవించమని అడుగుతున్నాను తండ్రి ప్రభువా. మరి క్రిస్మస్ మరి రాబోతుంది తండ్రి. మరి లోకమంతా సువార్తని ప్రకటించే నెల ప్రభువా తండ్రి నాయన. వారు కూడా బిడ్డలు కూడా మరి సువార్తని ప్రకటించే శక్తిని దయచేయండి ప్రభువా. అదేవిధంగా తండ్రి ప్రతి ఒక్కరూ ఈ క్రిస్మస్ పండుగలో పట్టే ప్రభు అందరూ ఆశీర్వదింపబడాలి తండ్రి ప్రభు. ప్రతి ఒక్కరూ మరి నాయన నీకు సాక్షులుగా ఉండాలి తండ్రి. ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో గాడ్స్ విజన్ ఛానల్ని ప్రతి ఒక్కరి సమస్యని ఏసునామంలో ముట్టి తొలగించుమని నజరేయుడైన యేసునామంలో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికీ గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు. ఆమేన్.